23:43 కూడా నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం. పరిశుద్ధుడా, జీవానికి సర్వాధికారి సర్వశక్తి సంపూర్ణంగా నీకు అయ్యా, నీ కుమార్తె ప్రభు రెండో మాట తీసుకునే ప్రభు అయ్యా చెప్తూ ఉండగా ప్రభు నా ఆత్మ తండ్రి నిండి తండ్రి తన నోటి ఉన్న ఆయన ఏదైతే బోధించి అయ్యా సంఘాన్ని ఆచరించాలనుకుంటున్నారు ప్రభు నీ ఆత్మ సహాన్ని తన పనితీర్చి మాట్లాడేటప్పుడు మీ కృపను అనుసరించండి. ఏసయ్య వారి పరిశుద్ధమైన బయట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె ఇచ్చిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశీయుల ముందు అని ప్రభువు వారు ఎవరితో మాట్లాడారు? కొద్దిగా సిస్టర్ నాకు సిస్టర్ నాకు 39వ వచనం చదివిస్తారా? ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, నేను క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పింది. అయితే రెండో వాడు వారిని గర్జించి, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వారికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నది నిశ్చయముగా నీకు చెప్తున్నానని. నేను చెప్పాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని యేసు వారు తన పక్కన ఉన్న దొంగలతో చెప్పారు. తన పక్కన ఎంతమంది దొంగలు ఉన్నారు? 2 దొంగలు ఉన్నారు. ఈ 2 దొంగలు దేవుడితో పాటు ఆయన వాళ్ళ మనసులో వేస్తున్నారు. కానీ వాళ్ళు దొంగలు కదా, వాళ్ళకైతే అది న్యాయమే. ప్రభువు వారికి న్యాయమా? చెప్పండి. ఆయన ఏ తప్పిదమన్నా చేశాడా? ఏ పాపమన్నా చేశాడా? ఏ దోషమన్నా చేశాడా? తనకు ఆ శిక్ష ఎందువల్ల వచ్చింది? నీ వల్ల, నా వల్ల వచ్చింది. ఎందుకంటే మనం చేసిన పాపాల దోషాలు ఆయన గ్రహించి ఆ దొంగల మధ్య ఆయన వేలాడదీయబడ్డాడు. ఈ రోజున గొప్ప దేవుడు మనకైతే ఆ దొంగ అని చెప్తున్నాడు. అయ్యా, మొదటి దొంగ పేరు, 2 దొంగల పేర్లు ఉన్నాయి. మొదటి దొంగ పేరు డిస్టస్, రెండవ దొంగ పేరు డిస్టస్. వాళ్ళు చెప్పుకుంటున్నారు. మొదటి దొంగ కొద్దిగా కఠిన హృదయం కలవాడు. ఆయన చెప్తున్నాడు, అయ్యా నువ్వు దేవుడు అని చెప్తున్నావు కదా, నువ్వు దిగేసి సిలువలోంచి నువ్వు దిగి బతికి మమ్మల్ని కూడా బతికించవచ్చు కదయ్యా అని దేవుణ్ణి ఎగతాళిగా అంటే తృణీకరించినట్టుగా దేవుణ్ణి మాట్లాడతాడు. దేనివల్ల? తన హృదయం కఠినపరుచుకొని ఉన్నాడు కాబట్టి. కానీ ఈ రోజు దినాల్లో మనం కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం దేవుడి యందు. ఎందుకంటే ప్రేమిస్తున్నాం అంటున్నాం కానీ ప్రేమించలేకపోతున్నాం. కానీ ప్రేమమేడు ఎప్పుడు ప్రేమనే పంచుతాడనమాట. ఆయన అలా మాట్లాడినప్పుడు కూడా తను ఏం చేస్తాడంటే ఏమి పలకడు, మౌనంగా ఉంటాడు. కానీ తను ఏమి పలకపోయినప్పటికీ రెండవ దఫ ఏమంటాడో తెలుసా? అయ్యా, తను నమ్మాడు, దేవుణ్ణి విశ్వసించాడు. ఏమన్నాడు? అయ్యా నేను నమ్ముతున్నానని తను చెప్పల. పశ్చాత్తాప మనసుతో ఏమన్నాడు? నేడు నువ్వు నాతో అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా నీ పరదేశంలో అని తను తగ్గించుకొని దీన మనసు కలిగి దేవుడని ఎరిగి రెప్పపాటును అద్భుతం చేస్తాడు అని అంటారు కదా. అట్లాగనే రెప్పపాటు తన హృదయాన్ని దేవుడు తెచ్చాడు. అప్పుడు తనలో దీన మనసు కలిగి నన్ను జ్ఞాపకం చేసుకోయా నీ పరదేశిలో అని తను తగ్గించుకొని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండవు అని ఖచ్చితంగా రెండవ దొంగతో చెప్పాడు. మొదటిగా ఏంటంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ఈ రోజుని బట్టి. సిస్టర్ గారండి, ఒకసారి ఇటువంటి చూడండి. ఈ అమూల్యమైన మాటలు మళ్ళీ మనకు గలపండి. దేవుడు కృపలో జ్ఞాపకం చేసుకున్నాం ఆయన కృపను బట్టి. మరి మనం ఏం చేయాలి అంటే, మనం లోకంలో ఉన్నాం. అట్లాగనే ఇప్పుడు ఒక ధనికుడు ఉన్నాడు అంటే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏది కూడా ఉపమాన రీతిగా చెప్పకుండా ఉండలేదు. ఎందుకంటే మన ఆలోచనలు మనం ఎంత మాత్రం ఆలోచిస్తాము, మనం ఎంత మాత్రం శక్తి గలవాలని ప్రభువు వారికి ఎప్పుడో తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే ప్రతి ఒక్కటి మనకు అర్థం అవ్వాలని, మన జ్ఞానం ఏర్పడుతో తెలిసి అన్ని ఉపమాన రీతిలోనే మనకు చెప్పాడు. ఇప్పుడు అంటే ఈ రోజు ఆయన కృపలో ఈ మాటను చెప్పడానికి ఆయన కృప అండి.
మేమనే అంత ఎనదగిందని కాదండి. మరి ప్రభులు వారు ఏం చెప్పారంటే మొదట ధనికుని మన ముందర ఉంచారు. ఏమని? ఈ ధనికులు ఏం చేస్తారండి, అన్ని వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఆయన బాగా దానాలు ధర్మాలు చేస్తున్నాడు, మంచి పేరు అనమాట ఆయనకి. ఆపదలో ఆదుకుంటున్నాడు, కష్టంలో ఉన్న వాళ్ళకి సేద తీస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ అటువంటి ధనికుడికే ఒక పొదువ ఏర్పడింది. ఏమని? పరలోకానికి అనురానా నేను అని. ఆయనకి ఎందుకంటే ధనికుడికి ఎందుకు వచ్చింది చెప్పండి? ఏంటంటే నేను అన్ని చేస్తున్నాను కదా, కానీ ఎక్కడో అవిశ్వాసం ఉంది, నమ్మకం లేక ఒక మనసులో తన హృదయంలో ప్రేరేపణ. అప్పుడు ప్రభులు వారు కనబడినప్పుడు, అయ్యా నేను పరలోకానికి చేరాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు, మనం 10 రూపాయలే చూస్తాం, దేవుడు హృదయాంతరంగాలు చూసే దేవుడు అండోయ్. మనం ఏమాత్రమో ఎంత శక్తి గలవారమో దేవుడికి అన్ని తెలుసు అండోయ్. తను ఏం చేశారంటే, అయ్యా నీ ఆస్తి అంతా పేదలకు పంచి పెట్టేసేయి, నువ్వు పరలోకానికి తప్పకుండా వస్తావు అంటే, తన హృదయంలో ఉన్న భావావేదన అప్పుడు బయటకు వచ్చింది. ఆహా, నా ఆస్తి అంతా ఇచ్చేయమని చెప్తున్నాడు ఈయన, నేను ఈయన నా ఆస్తి ఇచ్చి ఈ వెంబడించాలంట, అప్పుడు నా స్థితి ఏంటి అన్నట్టుగా తను వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు? తన నిజ స్వరూపం అదే. కాకపోతే గొప్ప వాళ్ళ హోదా కోసము వాళ్ళు ఏం చేస్తారండి, తీసుకోండి మీరు, ఇదిగో ఇది చేసుకోండి అది చేసుకోండి అన్నట్టు ఉన్నప్పుడు పేదవాళ్ళు ఏం చేస్తారు, అది తీసుకొని చాలా గొప్ప మంచి మనసు కలవాళ్ళండి వాళ్ళు అంటారు. కానీ వాళ్ళు వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసమే, కానీ ఇంకా దేనికోసం ప్రాకులు అంటున్నారు. డబ్బులు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? దానికి సూది బెచ్చంలో ఒంటైనా దూరింది కానీ ధనికుడు పరలోకానికి చేరడని ఖచ్చితంగా చెప్పారు. అలా ఖండిగా చెప్పేశాడు. ఎందుకంటే దేవుడు హృదయంతరంగా ఎరిగిన వాడు, మనమే ఎరగం. మన వాళ్ళంట వీళ్ళంట అంటాం, కానీ పై పెదవులతోనే మాట్లాడతాం. మన హృదయ రంగంలో కూడా దేవుడు ఎంత మాత్రం మన హృదయం ఉందో దేవుడికి ఒక్కడికే తెలుసు. అట్లాగనే దేవుడు కూడా తనకి అలా చెప్పినప్పుడు తప్పిపోయాడు. ఏంది? పరలోకం నుంచి ఆయన తప్పిపోయాడు. నా కొరవ అడిగాడు కదా, అడిగినప్పుడు ఏం చెప్పాడు ఆయన? నువ్వు ఉన్నదంతా దానం చేయమంటే చూస్తా ఎవరైనా ఇస్తారా? ఎవరెవరు? ధనికులైతే అసలు ఎవరు, పేదవాళ్ళు అయితే ఏమలే అన్నట్టుగా అనుకుంటారు. ఇప్పుడు ఏమన్నారు దేవుడు ప్రభులు వారు, మీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇవ్వమన్నారు, ఉన్నవాళ్ళు ఇస్తారా? ఇంకా 2 జమ చేసుకుంటారు కానీ ఇవ్వలేదు. పేదవాడు ఏమంటాడు తెలుసా? ఒంటి మీద కప్పుకోవడానికి నాకు చల్లెట్టుందో వాళ్ళకు కూడా అట్టే ఉంది కదా అని ఇస్తారనమాట. అందుకనే దేవుడు పేదవాళ్ళ కోసమే వచ్చాడు కానీ ధనికుల కోసం రాలేదండి. దేవుడికి స్తోత్రం మహిమ కలుగును కాక. మరి ఏం జరిగిందంటే ఆ ధనికుడు పక్కకి వెళ్ళిపోయాడు. అట్లాగనే ఏముంది ఆయన మీద? ఈ లోకంలో ఉన్న తన పేరు గొప్ప ప్రచురణ చేసుకోవడానికే కానీ పరలోకంలోకి చేరాలని దేవుడితో నడవాలని ఆశ ఎంత మాత్రం లేదు. కాకపోతే నాకు అన్నీ ఉన్నాయి, పరలోకానికి వెళ్ళిపోతాను ఒక చిన్న ఆశతో దేవుడి దగ్గరికి పోయి తన ఆశ తెలుసుకొని పక్కకు వచ్చేసాడు. నేను దీనికి కాదులే అని. రెండవ మాటగా ప్రభులు వారు ఏం చెప్పారంటే, ఇస్కారేతు యోధులు ఇచ్చారు మన ముందర. ఇస్కారేతు యోధు మనకు అసలు తెలియదు అనుకుంటారు, కానీ ప్రభులు వారిని చూశారు, వెంబడించారు, ఆయనతో సహవాసం చేశారు. ఆయన ఎలా ఉంటాడో, ఆయన మనసు ఏందో కూడా ఇస్కారేతు యోధుకు తెలుసండి. తెలిసి తను వెంబడించినప్పుడు ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామో తను కూడా అన్ని చూస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, సహాయం ఉన్నట్టు ఉంటున్నాడు. ఏంది? పైనే హృదయంలో దేవుడి దగ్గర ఒక డబ్బు సంచి ఉంటుంది కదా, ఆ డబ్బు సంచి అధికారాన్ని ఇస్కారేతు యోధుకి ఇచ్చారు. తను దేవుడిని వెంబడిస్తున్నాడు కానీ తన మనసంతా డబ్బు సంచి మీదే ఉందండి. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే, పొదుపులో 10,000 ఇస్తున్నావు అంటే ఎవరైనా ఉంటారండి? ఎవరు ఉండరు. ఇసయ్యా నువ్వు ఎక్కడే ఉండి నేను వెళ్ళొస్తాను వెళ్ళిపోతారండి. నిజమా అబద్ధమా? నిజమే. ప్రభులు వారి పాపం నోరులేని ఆయన కదా, నువ్వు వచ్చిందాక నేను ఉంటారే బిడ్డ ఇక్కడ అని అంటాడు. ఎందుకంటే ప్రేమామయుడండి ఆయన, ప్రేమను పంచే ఆయన తోసేస్తాడా? అదే అమ్మ అనుకో, 2 సార్లు పిలిచాను, 3వ సారి నేను రాదు పో అని అంటది. ఎందుకని? తల్లి కదా, అమ్మ కూడా మానవురాలే, కానీ ఆయన మానవుడు కాదు కదండి. మనల్ని ప్రేమించాడండి ఆయన. ఈ రోజు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడండి మనకి. తన స్వరూపాన్ని సొగసుని పోగొట్టుకున్నాడండి మన కోసం. ఈ రోజు మనం ఇలా తిరుగుతున్నాము ఉంటున్నాము అంటే అది దేవుడు కృప అంతే. ఆయన గొప్ప దేవుడు అండి. అటువంటి దేవుడిని మనం ఏం చేయాలండి? ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన వెంబడించాలి. అటువంటి ఇస్కారేతు యోధుడు ఏం చేశాడండి?
ధన వ్యామోహం కోసం ప్రభువుల వారిని అప్పచెప్పాడు 30 వెండి నాణాల కోసం. ఇప్పుడు ఒక మంచి మనిషి ఏదన్నా చేశాడు అనుకోండి, ఆయన గురించి చెడ్డగా చెప్తే ఏమంటారు? ఆయన అటువంటి వాడు కాదే, నాకు తెలిసినట్లు మీరు ఎలా విన్నారోనండి అంటారు. ఎందుకు? ఒక మనిషి గురించి తెలుసు కాబట్టి ఆయన చెప్పగలిగాడు. అట్లాగనే ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? తన మంచి మనిషి అని తెలిసి కూడా, అన్ని ఎరిగి కూడా అంత కఠినపరుచుకొని 30 వెండి నాణాలకి ప్రభువుల వారిని అమ్మివేశాడు. అమ్మివేసిన ఆయన ఏమైనా ఉన్నాడా భూమి మీద? మీరు చెప్పండి. తనేమయ్యాడు? మరుక్షణమే చనిపోయాడు. ఎందుకంటే తను చేసింది తప్పు. ఈ రోజుల్లో మనం దేవుణ్ణి కూడా ప్రతిరోజు అలాగే బాధ పెడుతున్నామండి. ఆ స్థితి మనం హృదయంలోంచి మార్చుకోవాలని ప్రభువుల వారు చెప్తున్నారండి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నానండి అంతే. ఎందుకంటే ప్రభువుల వారు మన కోసమే వచ్చారు కాబట్టి ఆయన ఎరిగి నడవమని మనకు మాదిరి చూపిస్తున్నారు. మీరు ఈ రీతిగా ఉండబాకండి ఇస్కరియోతు యోధులాగా. ధనం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం అని ప్రభువుల వారు చెప్తున్నారు. ఇస్కరియోతు యోధ ఏం చేశాడండి? తన ధనాన్ని అక్కడే విడిచిపెట్టి తోడు తీసుకెళ్ళాడండి. 30 వెండి నాణాలు తీసుకెళ్ళాడా? ఎక్కడా తీసుకెళ్ళలేదు. ఎందుకని? అవి భూమి మీదే ఉన్నాయి. ఈ రోజుకి కూడా అంట ఆ డబ్బుల్ని పెట్టి ఒక స్థలం కొన్నారంట. దాని పేరు రక్తభూమి అంటండి. ఎందుకంటే ఈ రోజు కూడా ఉంది అంటే తను చేసిన తప్పు ఎంత గొప్ప, ఎంత కఠినమైనదో చూసుకోండి. పరలోకానికి వెళ్ళాడా అండి? దేవుడితో నడిచాడు, వెళ్ళాడా? వెళ్ళలేదండి, పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎందుకని? తన హృదయం మనసు ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం, డబ్బు కోసం పరిగెత్తాడే కానీ ఇంకేమీ చేయలేకపోయాడండి ఆయన. ఎందుకైనా తెలుసా? తన హృదయంలో మార్పు చెందలేదు. తను ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి వెంబడించాలి, పరలోకానికి అలానే ఆశ తనలో లేకపోయింది. ఇక్కడ ఈ భూలోకంలోనే ఈ డబ్బు సంచితోనే ఉండిపోతాను అనుకున్నాడు. అక్కడ ఉన్నాడా? లేదు, పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తను చేసిన తప్పుకి శిక్ష, మనం అంటాం చూడు, ఎంత తప్పు చేయాలంటే ఆయనకు ఆ శిక్ష పడాలి, చెడ్డవాడు అని అంటాం, మన నోటితో మనమే అంటాం. తను దేవుడు మాత్రం ఆ మాట అనలేదండి. ఎందుకంటే తన హృదయం పశ్చాత్తాపంతో దుఃఖపడి, ప్రభువా నేను చేసింది తప్పయ్యా, క్షమించయ్యా అని ఇంకా మనస్సు లేక తనకు తానే చనిపోయాడండి. అందుకే ప్రభులు మనుషులైతే చూడు దుర్మార్గుడు ఎలా చేశాడు అని ఆయన పోతాడండి. ఆయన వీధుల్లో కేకలు వేయడు, అల్లరి వేయడు, మౌనం ఉండే దేవుడు అండి ఆయన. అంత గొప్ప దేవుడు. మరి అంత గొప్ప దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే మనల్ని ఓర్పుతో సహనంతో ఆదరిస్తున్నాడనే, కానీ ఆయన మౌనంగా ఉన్నాడని మనం ఇదిగా ఉంటే తర్వాత మన హృదయంలో మనకే పశ్చాత్తాపం కలిగి ఇస్కరియోతు యోధులాగా అయిపోతారండి. ఆ స్థితికి ఎవరు పోకూడదు. నెంబర్ 3, మరి ప్రభువుల వారు 2 మనసులు కలిగిన మన ముందర సంసోను ఉంచారండి. ఎందుకంటే ఇప్పుడు మొదటి దొంగ కఠిన హృదయం, రెండవ దొంగ దీన హృదయం, పరలోకానికి వెళ్తానన్న విశ్వాసం. అట్లాగనే మరి ప్రభువుల వారు ఏం చెప్పారంటే సంసోను ఒక ప్రణాళికతో ఫిలిష్తీయులకి ఒక పని చేయడానికని ఆయన ఎన్నుకొని పరలోకం నుంచి తను ఏర్పరచుకున్న బిడ్డ సంసోను అంటే చాలా బలవంతుడు, చాలా శక్తిమంతుడు. ఆయనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు మనిద్దరం శక్తిమంతులుగా ఉంటున్నావా? వయసులో ఉంటాం, ముసలితనం వచ్చినాక నిలిచి కూర్చోవాలమ్మా, కానీ తను శక్తిమంతుడుగా ఉన్నాడు. ఎందుకని? దేవుడు ఆయన యందు ఉన్నాడు ప్రతి పనిలో కూడా. కానీ సంసోను మాత్రం చాలా చెడ్డ పనులు చేశాడండి, మంచి పనులే చేయలేదు. ఎందుకంటే తను తిరిగాడు, విభజించాడు, పాపాలు చేశాడు, అన్ని చేశాడు. అయినప్పటికీ దేవుడు వదిలిపెట్టలేదండి ఆయన్ని. ఎందుకో తెలుసా? తను ఎందుకు ఒక ప్రణాళికతో ఇక్కడ పంపించాడు ఆయన. అట్లాగనే తనేం చేశాడు? అది మరిచిపోయి స్త్రీ వ్యామోహంలో పడి తను ఎంతమంది ఫిలిష్తీయులు వచ్చినా ఒక ఎనుగు కొమ్ముతోటి చాలా మందిని చంపేసేసాడు కూడా తను. ఎందుకంటే ఆ శక్తి ఆయనది కాదు, దేవుడు తోడై ఉన్నాడు. ఆయనకి తెలుసు అది, కానీ దేవుడు మాటకు లోపడకుండా వచ్చేసాడు. ఎందుకని? పాపం మౌనంగా ఉన్నాడు. దేవుడు నా ఇష్టారాజ్యంగా ఉంది. కానీ ఒక రోజు వచ్చింది కదండి, ఏ స్త్రీ వ్యామోహంతో తను వెళ్ళాడో అదే స్త్రీ వ్యామోహంతో ఫిలిష్తీయులకి చిక్కుపోయాడు. ఎలా అంటే తనకు బలాన్ని, శక్తిని ఇచ్చింది ప్రభువుల వారు.
తల వెంట్రుకల్లో ఇచ్చారండి. ఆయన వెంట్రుకలకి ఎప్పుడు మంగళ కత్తి వేయాలి. తన తల్లి గారికి చెప్పారు ఆయన మంగళ కత్తి వేయవద్దని. ఆయనకి ఎప్పుడు మంగళ కత్తి వేయలేదు. ఆ శక్తిని అంతటిని ఎలా ఇంతమందిని చంపగలుగుతున్నాడు అని ఎవరికి అర్థం కావట్లేదు. ఎంతమంది వచ్చి నా చంపేస్తున్నాడు ఆయన. ఇంత శక్తి బలం ఈ మానవుడికి ఎలా వచ్చింది? ఇప్పుడు ఒక ఆయన ఒక 1000 కేజీలు మోసాడంటే పరిగెత్తుకుంటే పోయి చూడమా మనము? తప్పకుండా చూస్తాము మనిషి దేవుడు ఇంత 1000 కేజీలు ఎలా మోస్తున్నాడు అని. అట్లాగనే ఆ రోజుల్లో సంసోను అలాగే చేశాడు. చేసినప్పుడు ఏం చేశాడు జరిగిందంటే, ఆయన ఇలా ఎలా జరుగుతుంది అన్నప్పుడు ఆయనకి ఏ బలహీనత ఉందో స్త్రీ వ్యామోహం ఉంది కాబట్టి అదే స్త్రీని పంపించి తన ఒళ్ళో పడుకొని, నేను ఆడ మనిషికి అసాధ్యం అంటూ ఉండదండి. మంచోళ్ళని చెడ్డోళ్ళని చేసింది, చెడ్డోళ్ళని మంచోళ్ళని చేసింది. మనమని మనం గొప్ప చెప్పుకోకూడదు. ఎందుకంటే ఏదైనా యథార్థంగా చెప్పాలి, అవునా? అట్లాగనే తను ఒక ఆడ మనిషిని పంపించి తన బలం ఎక్కడుందో కనుక్కొని తను నిద్రపోతున్నప్పుడు తనకి మంగళ కట్టేసేసి తనకి వెంట్రుకలన్నీ తీసేసినప్పుడు దేవుడు అన్ని చేసినా వెడలిపోలేదు. కానీ ఆ వెంట్రుకలు ఆయన ఇచ్చిన కృపావరాన్ని పోయింది కాబట్టి దేవుడు పక్కకు తొలగిపోయాడు. అప్పుడు ఫిలిష్తీయుల చేతికి చిక్కిపోయాడు ఆయన. ఏమంటే తన శక్తి లేదు, ఇంకా బలహీనుడైపోయాడు. వాళ్ళు తీసుకెళ్ళి ఆయన్ని ఎన్ని హింసలు పెట్టారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో. ఎందుకనంటే వాళ్ళు ఆయన చేసిన అన్ని ఉన్నాయన్నమాట. బలవంతుడు దేవుడికి ఇప్పుడు దుర్మార్గుడు బలవంతుడు పోయి ఏదైనా తప్పు చేస్తే పోతామా? వాడు జోలికి ఉడుచుతామా పోయేది? మనం పోవద్దు తల్లి, మన పోతే మన పనులు పోయి అనుకొని వెళ్ళిపోతారు. అట్లాగనే అట్లాంటి స్థితిలో ఉన్న సంసోను కూడా ఎవరు పోలా. కానీ బలహీనుడు అయిపోయినాక అందరూ పడిపోయారండి. పడిపోయి అందరూ కలిసి ఆయన తీసుకెళ్ళి తన కనుగుడ్లు కూడా తీసేసేసి మా పిండి విసరడానికి ఉంచారు ఆయన్ని. ఎంత ఇదో చూడండి. కానీ దేవుణ్ణి ఒకటే అడిగాడు. ఏమడిగాడు? అయ్యా మరి నాకు ఒక అవకాశం అయ్యా. ఎందుకని? తను బాధలు పడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, తను అక్కడ చిక్కిపోయారని దుఃఖిస్తున్నాడు. అప్పుడు దేవుణ్ణి ప్రాధేయపడి అడిగాడు కదా, అయ్యా మరి ఒక్క అవకాశం అయ్యా అని. అప్పుడు అడిగాడండి, నన్ను పంపించింది ఏందయ్యా, నా యందు నీ చిత్తం ఏందయ్యా అని అడిగాడండి. అడిగినప్పుడు ఫిలిష్తీయుని చంపేయడానికి నేను ఎన్నుకున్న బిడ్డనే అని ప్రభువులు వారు చెప్పారు. అప్పుడు అడిగాడు దేవుణ్ణి, అయ్యా ఒక్క అవకాశమే అయ్యా, నాకు ఒక్క అవకాశమే అయ్యా ప్రభువా అని అడిగినప్పుడు ఆయన కరుణామయుడండి, ప్రేమామయుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఒక్క అవకాశం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఒక్కసారి ఏ స్త్రీ చేత ఆయన పట్టబడాడో అదే స్త్రీ తను సహాయం చేయగలిగిందండి. ఎందుకనంటే తను పడిన బాధలు అన్నీ చూసింది ఆమె. చూసి ఒక్క అవకాశం దేవుడు కృపను బట్టి ఆమె హృదయాన్ని కలిగించి ఆమె నన్ను ఇక్కడ తీసుకెళ్ళండి, ఈ మందిరం అంతట్లో ఎక్కడ ఉంది దీనికి ఆధారం అంటే ఒక పెద్ద 2 స్తంభాల మధ్య ఉంది అని అన్నప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళి సహాయం చేయవా అన్నప్పుడు సహాయం చేసింది ఆమె. ఏంటి? దేవుడు కృపలో ఆమె దేవుడు ఆమెకు ఆ దయ ఇచ్చాడనమాట. అంటే ఒకసారి పట్టించిన స్త్రీకి ఉండదు కదండి, కానీ ఆ దయ దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ కార్యంలో దేవుడు ఎంచుకున్న బిడ్డలు వృద్ధాగా పోనీరండు. అందుకని ఏం జరిగిందంటే ఇచ్చినప్పుడు ఏమండి ఎంతమంది ఫిలిష్తీయుల్ని ఆయన ఇదన్నాడో, వాళ్ళని ఇబ్బంది పెట్టాడో, కానీ అంతమంది ఒక్కసారికే ఆ స్తంభాలు లాగి 3000 మందిని ఒక్కసారి హతమైపోయారు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును కాక. ఎందుకని అంటే దేవుడు ఎంచుకుంది, ఏర్పరచుకుంది ఈ కార్యం చేయడానికే సంసోన్ని ఇక్కడికి పంపించాడు. అంతేకాని ఆయన తిరిగినా చేసినా చెందినా కూడా ఆయన ఎందుకు వదిలిపెట్టలేదు తెలుసా? ఈ కార్యం తన గుండా జరగాలండి. అట్లాగనే ఈ రోజుల్లో మన ముందర ఎంతమందో వెళ్ళిపోతున్నారు, ఉంటున్నారు, చిన్న పెద్ద వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నాను అని అనుకోకూడదు. ఎందుకంటే తెలుసా, దేవుడు దేనికి ఉంచాడు నన్ను, నేను దేవుడికి ఏం చేయాలని నియమించుకొని ఉన్నాడు అని మనం చేసిన తప్పులు పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపడినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా, తను మనం ఎందుకు మనకి ఇంకా జీవం ఇచ్చి ఉంచాడో భూమి మీద తప్పకుండా తెలియజేసే దేవుడు అండి ఆయన. మన పని ముగించుకున్నాక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఎవరు ఉండరు. చూడు ఏమంటారు, నిన్నే కదమ్మా కనిపించింది, ఇంతలోకి వెళ్ళిపోయి అయిపోయింది, ఆయన వచ్చిన పని అయిపోయింది తీసుకెళ్ళిపోతాడు. అట్లాగనే ఆ పని ముగించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనమైతే దేవుడు బిడ్డను అలా ఉండకూడదండి. ఎందుకంటే ప్రభువా
నేను నిన్ను ఎరగనప్పుడు ఎన్నో చేశానయ్యా, ఎన్నో చెందానయ్యా. ఈరోజు నేను జీవముగా ఉన్నాను అంటే అది నీ కృప ప్రభువా. నీ యందు నన్ను ఏర్పరచుకున్నావు. దేనికయ్యా? నీ పని ఏం చేయాలని నేను ఎంచుకున్నావు. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మనం అడగాలి. ఎందుకో తెలుసా? మనలో మంచితనం ఉందా? ఎక్కడా ఉండదు. ఎందుకంటే మనకి నిజమైన దేవుడు తెలియక ఈ లోకంలో గుడ్డితనాన్ని కలుగజేసిన లోకంలోనే తిరుగుతున్నాం కాబట్టి మనకు తెలియదు. దేవుడి దగ్గర కన్నీటి విడిచి సంసోను ఎలా ఉన్నాడో మనం లోకంలో ఉన్నప్పుడు కూడా అలాగే బ్రతికామండి, అలాగే ఉన్నాం, అలాగే జీవించాం కూడా. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి చేసిన తప్పులు అన్ని మనం మనుషుని మభ్య పెడతాం కానీ దేవుడిని మభ్య పెట్టలేమండు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. నేనే ఆ తప్పు చేయలేదమ్మా అని అంటాం, కానీ చేసింది లేదో మన హృదయం అమ్మటే గర్దించింది. ఎందుకని? పుట్టిన ప్రతి బిడ్డకి దేవుడు హృదయాన్ని ఇచ్చాడు. ఆ హృదయంలో దేవుడు ఉన్నాడు అని తెలియజేయడమే గర్దించడం అండి. దాన్ని అట్ట మభ్య పెట్టేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం చేసిన తప్పు అప్పుడప్పుడు మనకి జ్ఞాపకానికి వస్తూనే ఉంటది. అంటే దేవుడిని హెచ్చరిస్తున్నాడని. మరి అటువంటి దేవుడిని ఎలా మోసం చేస్తామండి? అలాంటప్పుడు దేవుడి దగ్గర ఏం చేయాలి? తప్పకుండా అయ్యా నా యందు నీ చిత్తం ఏముంది, మేమేం చేయాలి, ఇంకా నన్ను ఇక్కడ ఉంచావు ప్రభువా అని అడిగి ఆయన మనకి ఈ ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి, జీవాన్ని ఇచ్చిన ఆయన కోసం ఆయన పని మనం చేయడానికి వచ్చినప్పుడు, ఆయన పని చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఏమన్నా బిడ్డ నా పని చేసింది అని సంతోషిస్తాడు. అవునా కాదండి? మరి అలాగా మనం సంసోను చివరి క్షణంలో, ఎందుకంటే బ్రతికినంత కాలం తన ఇష్టం వచ్చినట్టు బ్రతికాడండి. మరి చివరి క్షణంలో దేవునికి ఆయన పని చేసి మహిమార్థంగా దేవుని సన్నిధి చేరాడు. అవునా కాదండి? హల్లెలూయా. మరి అట్లాగే మనము కూడా తిరిగని ముసలి వయసు వచ్చిందాక నేను చివరిలో పోయి ఆయన అడుగుతానంటే కుదరదు. ఒక వెలుగు మనకు దేవుడు ఇచ్చాడు, ఒక మనసు ఇచ్చాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుని బట్టి రాండి, తప్పకుండా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయన పనిలో మనం నిమగ్నులైపోవాలి అంటున్నాం. ప్రభువా మరి నాయన ఫస్ట్ మనకి ఎవరికి తెలియదండి. ఏందబ్బా ఇది నాకు కూడా తెలియదండి. ఎందుకంటే వచ్చిన కొత్తలో ఏంది బైబుల్ ఈ మాటలు ఏందో ఏం అర్థం కాదా. మనకి కొట్టకతనంగానే దేవుడు మనకేం తెలియదు కదండి. మనం అన్ని జనాలు తెచ్చాము. అడగంగా తిన చేదు ఈనైద్దని అట్లాంటి చేదు మాటలు కాదు, ఇది మాటలు. కానీ ఫస్ట్ ఈ చేదుగానే ఉంటాయండి. అట్లాగే తర్వాత దేవుడు వాక్యం నమర వేసుకుంటున్నప్పుడు ఈ అమూల్యమైన మాటల కోసం మనం చేసిన తప్పులు దోషాలు ఆయన ముందర ఒప్పుకొని ఏడ్చినప్పుడు ఆయన కరుణామయుడు, తన రక్షణ హస్తాన్ని ఇచ్చేది. మనకి సంసోనుకి ఎలా ఆదరించాడు అలాగే మనల్ని కూడా ఆదరిస్తాడు ఆయన తప్పకుండా. ఇప్పుడు 4వ వ్యక్తిగా, ఇప్పుడు మొదటి దొంగ గురించి చెప్పాను కదండి. రెండవ దొంగ ఏమన్నాడండి? ఇది మనకి న్యాయమే. మనం ఎన్నో లోకంలో తెలియక చేసి వచ్చాం. కానీ దేవుణ్ణి ఆయన ఏమన్నాడు? అయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అన్నాడు. ఏమని? నేడు పరదేశీలో నువ్వు వద్దు అని దేవుడు చెప్పాడు. ఏమని? చివరి క్షణంలో ఆ దొంగకి ఇంకా అవకాశం లేదండి. ఆ దొంగకి ఇంకా అవకాశం అనేదే లేదు. ఎందుకనంటే తను ఎక్కడ ఉన్నాడండి? సిలువలో ఉన్నాడు. మనం తిరుగుతున్నప్పుడు ఇదిగో ఇంకొక అవకాశం తీసుకో, జాగ్రత్తగా ఆలోచించుకో అంటున్నాం. ఆ దొంగకు అవకాశం ఉందా? లేదు. అందుకని చెప్పి ఆ దొంగకి దేవుడు తన హృదయాన్ని చూశాడు. చివరి క్షణంలో అయ్యా ఆ దేవుడు ఆ దొంగ పశ్చాత్తాప మనసుతో, దీన మనసుతో తగ్గించుకొని అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నేను పరదేశిగా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు అని ఎందుకు చెప్పాడు అంటే, ఆ దొంగకి ఇంక అవకాశం లేదు. ఆ దొంగ ఆ చివరి క్షణంలో తన మారు మనసు పొంది అక్కడే నిజమైన దేవుణ్ణి ఎరిగి పశ్చాత్తాపంతో అడిగినప్పుడు దేవుడు తనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకని? ఆ దొంగ నమ్మాడు దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను తీసుకెళ్తాడని నమ్మాడండి. అట్లాగనే మనము కూడా ప్రభువా మీరు నమ్మి బాప్టిస్టు తీసుకొని అయ్యా నువ్వు నాకు తోడున్నావయ్యా, నన్ను ఆదరించయ్యా, అయ్యా నా కష్టకాలంలో నేను తెలియక చేసిన తప్పులు క్షమించయ్యా, నన్ను అయ్యా మంచి నడకల్లో నడిపించయ్యా, మంచిగా నాయన నడిపించు, మంచి ఆలోచన చెప్పు, మంచి జ్ఞానాన్ని నాకు దయచేయి. లోకంలో నాయన బురద వలె పంది వలె దొల్లానయ్యా, నాకు తెలియక దొల్లానయ్యా,
నన్ను శుద్ధి చేయ అన్నప్పుడు తను మనకి ఇంకా కొద్దిగా ఆయుష్నిచ్చి మనం మనసుని, మన హృదయాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు. ఈ రోజు మనం అన్ని అవయవాలు బాగుండి తిరుగుతున్నాం అంటే అది ఆయన కృపేనండి. అవయవాలు బాగలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అందుకని దేవుణ్ణి మర్చిపోతున్నారా? కాదు, దేవుణ్ణి ఎరిగి నడుస్తున్నారు. ఎందుకంటే నిజమైన దేవుడు పరలోకంలో చేర్చుకుంటాడని ఒక ఆశ అండి. అట్లాగనే మనం కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకొని మనము కూడా రక్షణలోకి నడవాలని, రక్షణ లేని వాళ్ళకి రక్షణ ఎప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర మన తప్పులు పాపదోషాలు ఒప్పుకొని ఆయన రక్షణలో మనం నడిచినప్పుడు ఆయన దక్షిణ హస్తం మనల్ని పట్టుకొని తప్పకుండా పరలోకానికి తీసుకెళ్ళడానికి ఏమంటాడు తెలుసా? నేడు నువ్వు నాతో కూడా పరదేశీలో ఉండు అని తప్పక చెప్పే దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ చిన్ని మాటలను ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.